వెతికి వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేష్ చంద్ర భరద్వాజను. ప్రతి మనిషికి తమ జీవితం సుఖ సంతోషాలతో గడవాలని ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా కానీ సంపాదన అనేది ఉన్నా లేకున్నా వాళ్ళకు నెలవారీగా ఒక ఖర్చులు అంటూ వస్తుంటాయి. ఖర్చులు ఏదో ఒకటి, తిండికి, బట్టకు, ఇంకా దేనికి ఒక దానికి ఖర్చులు అయితే గ్యారెంటీ వస్తాయి. ఖర్చులు రావాలంటే ఏం చేయాలి, దాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి? నీకు సంపాదన అనేది ఉండాలి. సంపాదన ఉండాలంటే నీకు ఏదో ఒక విద్య రావాలి. ఒక పని రావాలంటే నీకు ఒక క్వాలిఫికేషన్, ఒక పని, ఒక నైపుణ్యత, స్కిల్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్కిల్ అనేది నీకు ఉండాలి. ఉన్నప్పుడే నీకు ఇతరుల అవకాశం ఇస్తారు. ఏదో ఒకటి వాళ్ళ అవసరం ఉన్నాన్ని ఒడ్డెక్కించడానికి. దాన్ని పూర్వపుణ్యం అంటారు. లేకుంటే ఏదో ఒక విద్య, అందరికీ అకాడమిక్ క్వాలిఫికేషన్లు, డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పిహెచ్డీలే కాదు, పీజీ డిగ్రీలే కాదు, ఏదో ఒక విద్య రావాలి. ఆ విద్య ఉంటే సరిపోదు, దాంట్లో ఒక నైపుణ్యత ఉండాలి. ఈ నైపుణ్యత అనేది ఉన్నప్పుడు సరిపోదు. నీకు అవకాశం రావాలంటే ఎదుటి వ్యక్తి నీకు అవకాశం ఇస్తాడు. ఎదుటి వ్యక్తి ఆ అవకాశం ఎప్పుడు ఇస్తాడు? నువ్వు చేసే పనిలా అతని మనసు సంతృప్తి పరిచేలాగా సర్వీస్, నువ్వు ఇచ్చే సర్వీస్ ఏదైనా కానీ అది సాటిస్ఫై అయినప్పుడు అతను నీకు డబ్బులు ఇస్తారు. అతను లేదా ఆమె డబ్బులు ఇస్తారు. కూరగాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు చేసే పని ఏదైనా కానీ నీ సర్వీస్, నువ్వు ఇచ్చే సర్వీసు, నువ్వు చేసే సేవ అవతలకు సాటిస్ఫాక్షన్ అయినప్పుడు అవతల మనీ ఇస్తారు. అలాగే ఈ కాంపిటీషన్ జీవితంలో, ఈ పోటీ ప్రపంచంలో, ఈ స్పీడ్ వల్ల నువ్వు ఏ వృత్తిలో కూడా పోటీ లేని వృత్తి లేనే లేదు. ఈ వృత్తిలో నువ్వు తట్టుకోవాలంటే నీకు మంచి ఆలోచన రావాలి. ఒక ఆలోచన రావాలి, ఒక స్ఫురణ శక్తి ఉండాలి, ఒక కామన్ సెన్స్ ఉండాలి. అది ఆ ఆలోచన అనేది ఎలా సాగుతూ వస్తుందంటే నువ్వు తినే ఆహారం వల్ల వస్తుంది. ఒక మంచి ఆలోచన అనేది నువ్వు తినే ఆహారం వల్ల వస్తుంది. నీకు ఆహారం రావాలంటే ఏం చేయాలి? ఇతరులు నీకు ఇంటా బయట సహకరించాలి. సహకరించినప్పుడే నువ్వు ఆహారం నీకు అందుతుంది. ఆహారం అందకుండా నువ్వేం పని చేయలేవు కదా. శరీరంలో మూమెంట్ కూడా ఉండదు, కాలు చేతులు కూడా ఆడైన తినకుంటే. అలాగే నీకు ఇతరులు సహకరించాలంటే, నీకు ఇతరులు కోఆర్డినేషన్, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, వాళ్ళు నీకు సహకరించాలంటే నీ మాట సౌమ్యంగా మంచిగా ఉండాలి. నీ మాట ఎప్పుడైతే హార్డ్గా, హర్టింగ్గా, సాడిస్టిక్గా ఉంటుందో అవతల వాళ్ళతో నీ రిలేషన్షిప్ అనేది పాడవుతుంది. హార్డ్గా మాట్లాడతా అవన్నీ ఈ ఈగోయిజం, షార్ట్ టెంపరు, ఇవన్నిటిని అగ్నితత్వం, ఫైర్ ఎలిమెంట్ అంటారు. ఈ ఫైర్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కడిగేస్తుంది. సో ఇతరులతోని సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే నీ నోరు బాగుండాలి. నోరు అంటే బ్రష్ వేసి వాసన రావచ్చు కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళను సంతోషపెట్టే విధంగా ఉండాలి. అప్పుడే కానీ నీ జీవితం సుఖ సంతోషంతో సుఖంగా మంచిగా గడుతుంది. అంతేగాని నీకున్న పదవితో కావచ్చు, సంపదతో కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు, ఇంక ఇతర కారణం కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, ఏ కారణం నువ్వు చెప్పుకునే కారణం, మురిసిపోయే కారణం ఏదైనా కానీ నువ్వు హార్డ్గా మాట్లాడితే, ఇతరులను హర్ట్ చేస్తే నీకు సుఖ సంతోషాలు అనేది దొరకవు, ఉండయి, ప్రశాంతత అనేది ఉండదు. నువ్వు ఏసీ పోయేసి పడుతున్నా కూడా నీకు నిద్ర రాదు. ఒంటరి జీవితం అవుతుంది. మనిషికి ఒంటరి జీవితం అనేది చాలా భయంకరమైన శిక్ష. సో అందరితోని సౌమ్యంగా ఉండాలి, అందరితో బాగుండాలి. వాళ్ళతో నాకేం అవసరం, వీళ్ళతో నాకేం అవసరం అంటే అది కుదరదు. అందుగురించి గతంలో పెద్దలు అలా చనిపోయేటప్పుడు కాస్త నలుగురు మోసేవాడనన్నా ఉంచుకో అని చెప్పేవాడు. దాని వ్యక్తి చనిపోతే నలుగురు మోసేవాళ్ళు ఉండకుంటే సంపాదించుకునేవాళ్ళు.
అంటే దాని అర్థం ఏంది? నువ్వు బతికిన రోజులు, భూమి మీద బతికిన రోజులు అందరితోనే మంచిగా ఉండాలి. భార్య, భర్త, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఈ ప్రపంచంలో ఎవరితోనైనా కానీ పని చేసే చోట కావచ్చు, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఈ తోటి వాళ్ళతో కావచ్చు, ఎవరితోనే కానీ నువ్వు బతికినంతసేపు అవతల వాళ్ళ మాట నీకు నచ్చకున్నా దాని యొక్క రిప్లై, సమాధానం అనేది కాస్త సౌమ్యంగా ఇస్తే నీ జీవితం సుఖ సంతోషంతో బాగా గడుస్తుంది. అంతేగాని నాకేంది అనుకుంటే మాత్రం నిన్ను ఎవ్వడు భగవంతుడు కూడా కాపాడాడు. ఉంటాను. నమస్కారం. అందరూ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, ఏ హోదాలో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా సుఖం అంటే కేవలం పరుపులు, ఏసీ కాదు. పడుకుంటే నిద్ర పట్టాలి, తింటే ఉంటేనే పట్టాలి, అది సుఖం. అంతేగాని బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇంటి నిండా బంగారం, ఒంటి నిండా బంగారం ఉంటే అది సుఖం కాదు. అందుకే పెద్దలు కూడా ఒక మాట అన్నారు, మనిషి చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు ఈ భూమి మీద ఉన్న రోజులు అందరితోనే సౌమ్యంగా ఉండ, అందరితో రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేయాలని అర్థం. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు. మీ జీవితం సుఖంగా సంతోషంగా గడవాలంటే దానికి మెయిన్ కారణం మీ నోరు, మీరు మాట్లాడే మాట విధానం. సంతోషం.